121. Psalms 121. కీర్తనలు 121వ అధ్యాయం. Psalms 121. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. ఆయన నీ పాదమును తొట్టలేలనీయుడు. నిన్ను కాపాడువాడు కునకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇది దావీదు చాలా నమ్మకంతో ఉన్నాడు కాబట్టి ఆ పాపము చేసిన తర్వాత అతను మనసు కొట్టుకున్న తర్వాత ఈ కీర్తన జ్ఞాపకం వచ్చింది. David was faithful. After knowing that he had sinned, his heart was greatly distressed, and afterwards his son. అందుకే అతనికి వెలుగు అని ఒక మార్గం చూపించడం జరిగింది. That's the reason a light was shown to his path. పాపం చేసేసాడు కానీ అతని మనసు కొట్టుకుంది. He indeed sinned, but then his heart was greatly distressed. అంటే దానికి అర్థము పాపం చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ అతని లోపలే ఉన్నారు. That means even while sinning, the Spirit of the Lord was with him, inside him. పరిశుద్ధాత్మ దేవుడు తప్పక నీకు అవకాశం ఇస్తారు. The Spirit of the Lord will definitely give an opportunity. ఒకటి నీకైనా తెలియాలి, తెలిసే వాళ్ళు చెప్పినప్పుడైనా వినాలి. Either you should know on your own, or when somebody is coming and correcting you, you should know directly. సాతానుకు కూడా వాక్యం తెలుసు Satan also knows the word of God. కదా, సాతానుకి కూడా చాలా వాక్యం తెలుసు. అందుకనే సాతానుకి వాక్యం తెలుసు కాబట్టి యోబు స్నేహితులందరూ కూడా వాక్యం పట్టుకుని ముందుకు వచ్చి దేవుడికే బోధిస్తూ ఉంటారు. Satan knows the word of God very well. That's the reason why Job's friends also came and they were quoting scriptures and they were quoting it to God himself. దావీదు ఎక్కడైనా దేవుని పాయింట్ అవుట్ చేయడం కానీ దేవుడు చేసే ప్రతి కార్యానికి ప్రశ్న వేయడం కానీ ఎప్పుడైనా చూసారు? Did David at any point of time question God, or did he doubt God, or did he back answer God? కదా, దేవుని హృదయానుసారుడు అవలేక హల్లెలూయా. David was a man after God's own heart. దేవుని హృదయానుసారుడికి అక్కడ దేవుడు నీ కట్టు ముందు తప్పుగా అనిపించినా కూడా తప్పు దేవుడు కాదు నాది అన్న ప్రశ్న వేసుకునే మనస్తత్వం దావీదు. David had a very good attitude of turning his responsibility towards his sinning. He did not blame God, he did not blame anybody. ఎందుకంటే మనుషులు ప్రతిదానికి ప్రభు ఎందుకు నాకు ఇట్లా చేసావు, ప్రభు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకే ఎందుకు జరుగుతుంది అని ప్రశ్న వేసే ఈ యుగంలో Because man is very quick in questioning God. Why is this? Why are you doing this to me? Why me? Why I have to suffer all these things and all? This is the current trend that is going on. ఈ యుగంలో దావీదు ఇప్పటికి స్వార్థ ప్రకటన చేస్తున్నాడని తెలుస్తుంది. By this we know that David is even now preaching to the generations, the current generation. పాపం చేశాడు. He indeed committed sin. ఆ పాపం ఏ విధంగా చేశాడో మీకు నేర్పించాను నేను. I told you in what kind of sin he had committed. కదా, ఎక్కడ ఆగాను నేను? Why did I stop? 3 సంవత్సరములు 3 నెలలు 3 దినముల దగ్గర ఆగాను నేను. I stopped with a point where it was either 3 days or 3 months or 3 years. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. It's not yet completed after that. ఎందుకంటే మీరు చదివినా మీకు అర్థం అవ్వదు అది. Because even if you read, you may not understand. మీకు అర్థం అవ్వదు. ఎందుకంటే జీవ గ్రంథం అంతా పరలోకం యొక్క గవిని అది తవ్వితేనే దొరికేది కానీ పైనట్టు నువ్వేమి చూడలేవు. Because the book of life, which is the Bible, is totally a heavenly treasure. Not just because you open it, you get it. It's a treasure. వాక్యము గ్రహించడం చాలా ముఖ్యము. Understanding the word of God is a very important aspect. నేను ఒక పాయింట్ చెప్పానండి. యాక్ట్స్ 13th చాప్టర్ నుండి ప్రవక్తలు మాట్లాడారు, అబ్రహాం గురించి మాట్లాడారు, దావీదు గురించి మాట్లాడారు, అందరి గురించి మాట్లాడడము. వాళ్ళు వాక్యం చెప్పారే కానీ గ్రహించనే లేదు, బోధించే వాళ్ళకే గ్రహింపు లేదు. I told about Abraham, Isaac and Jacob from Acts chapter 13 verse 26 onwards about how the people, they knew about them but they did not know about the living Messiah. నేను మీకు అర్థం చేస్తున్నాను. I'm making you understand this. ఎందుకంటే ఆయనను గ్రహింపకున్నారా అని అంటున్నాను. Because are you still without understanding is what I'm asking.
Acts 13. యాక్ట్స్ 13, 13 verse 26. 26. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 26-27 వచనాలు. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక అంతే. అప్పుడు గ్రహించలేదు, ఇప్పటికి ఆ గ్రహింపు మనుషులకు లేదు. They were not able to understand that. Even now they are not able to understand the scriptures also. ముఖ్యంగా నీకు కావాల్సింది గ్రహింపు. నువ్వు ఎంత వింటున్నావో కాదు, విన్న దాంట్లోనైనా నీకు గ్రహింపు ఉందా లేదా. మీకు గ్రహింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. వెంటనే సాతాను నీకు వాక్యం అందిస్తాడు, నువ్వు దేవుడి మీదనే నువ్వు క్వశ్చన్స్ వేయడం మొదలు పెడతావు. If you don't understand, Satan will induce doubts inside you and you will immediately start questioning God or ask God. అంటే నీ పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు అని ఎలా నమ్ముతున్నావు, బాగోనప్పుడు దేవుడు కాదు అని ఎలా డిసిషన్ తీసుకోగలుగుతున్నావు. When things are good with you, you say God. When things are not favorable, how come you will blame God and you take your own decision? అలా అనుకుంటే దావీదు నమ్మకూడదు. If that's the case, David shouldn't have believed God at all. పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, దేవుడు అయితే పరిగెత్తినవాడు కదా అని క్వశ్చన్ చేయాలి. He was being pursued by his enemies. But if that's the case, he should have asked God. దేవుడు అయితే పనిష్మెంట్ ఇవ్వరు కదా అని అడగాలి. Or he should have told David means God means David. దేవుడు అయితే బ్రతికించాలి కానీ నాకు పుట్టిన పుట్టని ఎందుకు మరి చంపేశారని అడగాలి. He should have asked if God was there means he should have kept my son alive. Why did he kill my little baby? కదా. ఎందుకంటే ఈ గ్రహింపు లేకపోవడం వల్లనే మిరియాము అహరోను కూడా మోషే మీద మర్మరం గ్రమ్లింగ్ చేయడం అనేది మీరు చూడగలిగారు. You were able to see that because of this lack of understanding that Miriam and Aaron were questioning Moses. కదా. మరి దావీదు కూడా అందరిలాంటి మనిషి, మరి ఎందుకు ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? David also was an ordinary human like you and me. మరి ఎవరైనా వచ్చి వాక్యం నేర్పించారా? Did anybody teach David about the scriptures? దావీదుకి ఒక్కడే తెలుసు. David knows only one thing. దేవుని హృదయానుసారుడు అని దావీదుని ఎన్నుకున్నారంటే జీవము కలిగిన దేవుడు అని మాత్రమే తెలుసు, కానీ మిగతా ఆయన గురించి ఏ విషయాలు తనకు తెలియదు. David clearly knew that God was a life-giving God, a life-giving spirit, and he knew only about God. He never knew about anything else. ఎవరు కూడా మీకు నేర్పించినట్టు దావీదుకి ఎవరు నేర్పించలా. Nobody taught David the way you are being taught. ధర్మశాస్త్ర వాక్యాలు తెలియదు, He didn't know the scriptures, ఎవరు బోధించలేదు, and nobody taught ఎలా him. ప్రవర్తించాలో బోధించలేదు. Nobody taught him how to behave. కానీ అతనికి సర్వోన్నతుడైన దేవుడని మాత్రమే తెలుసు. But he knew that God was almighty. కదా. మోషేకి మాత్రము నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పి దాని తర్వాత యెహోవా అని అతనికి పేరు బయలుపరచబడింది. Moses also knew I am that I am as God's name and that I am the one who exists. కదా. అలాగే అబ్రహాముకి దేవుడు ఏ విధంగా పరిచయం చేశారు? How did Abraham, సర్వశక్తివంతుడును, how did God reveal to Abraham telling that he నేను is all powerful? సర్వశక్తిమంతుడును, నీ ఇంటి వారిని వదిలి బయటికి రా అని పలికినప్పుడు అతను చూడలేదు, ఓన్లీ స్వరం మాత్రమే విన్నాడు. Abraham only heard the voice of God. He did not see, and when God revealed his name telling that I am God Almighty, come out of house, మరి Abraham immediately came. స్వరం మాత్రమే విన్న అబ్రహాముకి వచ్చిన ముగ్గురులో దేవుడని ఎలా గుర్తుపట్టాడు? How did Abraham recognize that of the three people, one of them was God when he just heard the voice of God? He did not even see. ఒకసారి నువ్వు క్వశ్చన్ వేసుకో. You need to ask this question to నీ yourself. వారిని వదిలి బయటికి రా అంటే నువ్వు ఏమనుకుంటావు? When you are told, come out of your family, come out of your relationship, what will కదా. you నీ say? అబద్ధం నుండి బయటికి రా అంటే నువ్వు ఎలా తీసుకుంటావు? When God says, come out of your lie and falsehood, what will you tell? నీ బలహీనతల నుండి బయటికి రా అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు? If you come out of your weaknesses, means how will you do మరి it? అబ్రహాము మారు మాట్లాడకుండా, విగ్రహారాధికుడైన అబ్రహాము మారు మాట్లాడకుండా ఎందుకు వచ్చాడు బయటికి? How come Abraham, being an idol worshipper, after hearing the voice, immediately obeyed? ఒకసారి ఆలోచించండి. మరి ఈ రోజు నేను అబ్రహాం సంతానం అయితే, నేను అబ్రహాం సంతానం అయితే నేను అలాగే రావాలి కదా. If I am also a genealogy or coming under the inheritance of Abraham, I also must be like him. కదా. దేవుడు నన్ను బయటికి రా అంటే మరి నేను దేనికి నిలబడి ఉండిపోతున్నాను, ఏ ఆలోచనకి కట్టుబడుతున్నాను, దేనికి నేను లోబడిపోతున్నాను? Whatever aspect, whenever God is telling me to come out of certain areas, come out of certain people, what is that thought that is binding me and stopping me from obeying God? కదా. మరి దావీదుకి ఏ పేరుతో బయలుపరచబడటం జరిగింది? What name of God was revealed to David? జీవము కలిగిన దేవుడు అన్న పేరుతో వచ్చినప్పుడు మీ మధ్యలో యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు అని నీకు బయలుపరచబడినప్పుడు అబ్రాము ఏ విధంగా ఉన్నాడు,
అలాగే మోషే ఏ విధంగా ఉన్నాడు, దావీదు ఏ విధంగా ఉన్నారు, మరి యేసుక్రీస్తు ప్రభువు అని బయలుపరచబడిన తర్వాత మీరు ఎలా ఉన్నారు అని ఈ రోజు ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. To David, God revealed himself as the living God. And to Abraham, the Lord God Almighty. To Moses, the great I am that I am. And here today, Jesus Christ is standing in front of you and talking to you as the living God, or Christ as the Lord. How are you recognizing? How are you taking? మరి వీరందరూ ఒకటే. All are same. తండ్రి ఎలా ఉంటారో చూపించా, I showed you how the God the Father కుమారుడు ఏ is. విధంగా ఉంటారో చూపించా, I showed you how God the Son would be. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఉంటారో చూపించా. I showed you about how the Holy Spirit would మరి be. అట్లా ఉన్న తర్వాత ముగ్గురు ఒక్కటే అని ఆ కాలంలో అబ్రహాంతో మాట్లాడిన వాడు, ఏంటి మోషేతో మాట్లాడిన వాడు, దావీదుతో మాట్లాడిన వాడు, నీతో మాట్లాడిన వాడు ఒక్కడే ఉన్నప్పుడు ఏంటి డిఫరెన్స్ అంటారు? When God is the same when he spoke to Abraham, Moses, David, Paul, and to you also, what is the difference that you're seeing? It's the Kada. same. He's the same one. He's ఆ the same God. రిలీజియన్ యొక్క డిస్ప్యూట్స్ అనేది ఆ కాలం నుండే ఉంది There is religious disputes right from the beginning. కదా. అబ్రహాం దినాల్లో కూడా ఉంది, Even during the kind of Abraham also it is the same. మోషే దినాల్లో కూడా ఉంది, Even during Moses also it is the same. దావీదు దినాల్లో కూడా ఉంది Even during David also it is the same. కదా. మరి ఈ దినాల్లో కూడా ఉంది. Even nowadays you can find the same thing. మరి అబ్రహాము ఏ విధంగా బయటకు వచ్చి దేవుణ్ణి గుర్తుపట్టగలిగాడు, మోషే బయటకు వచ్చి నిదానించి చూడగలిగాడు, దావీదు బయటకు వచ్చి దేవుడు అన్నది ముందు పెట్టుకుని ఎంత దూరం పరిగెడుతున్నా దేవుడి మీద నింద వేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. How is it that Abraham was able to hear God and was obedient, and Moses was able to carefully look into the word of God, and same with David also, without even if he was pursued, he was living, he was focusing on the living God. What about you? మరి ఈ దినములలో దేవుడికే క్వశ్చన్స్ చేస్తున్నారు, దేవుడికే వాక్యం బోధిస్తుంటారు. But nowadays they're questioning God and they're teaching God also about the అదెలా scriptures. మాట్లాడుతున్నారు అంటారు. మాట్లాడేది వాక్యమే. They say, how can God speak like that? But though God speaks only the నేను scriptures. వాక్యమే ముందు పెడుతున్నాను, I'm keeping the word of God అదెలా for you. మాట్లాడుతున్నారు అంటారు. But people will say, how can they speak like this? వాక్యం ఉన్నది ఉన్నట్టే ముందు పెడుతున్నాను, I'm presenting the word of God as it is. జీవ గ్రంథంలో ఉన్న అందరి అనుభవ జ్ఞానం ముందు పెడుతున్నాను, ఇక్కడ నేర్చుకున్న వారి అనుభవ జ్ఞానం ముందు పెడుతున్నాను. I'm teaching you all from the spiritual experiences of both the scriptures and of the people. మరి ఎంత ముందు పెట్టినా కూడా ఆ కాలంలో ధర్మశాస్త్రం బోధించే ఆ యాజకులు కూడా పాయింట్ అవుట్ చేయడము, నువ్వు దెయ్యం పట్టిన వాడివి అని అంటాము, నువ్వు తిండిపోతివి అని అన్నారు, నువ్వు దెయ్యంతో బయల్జబూల్ ద్వారా దెయ్యాలతో దేవుడి కార్యాలు చేస్తున్నావు అని అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మరి ఆ కాలంలో వాక్యము చదివిన వాళ్ళే మాట్లాడింది, చదవని వాళ్ళు కాదు. The people who knew scriptures only were blaming Jesus Christ, telling you were born out of fornication, you have an evil spirit in you, you are a gluttonous person. The people who knew about God only were blaming God. కదా. మరి ఇంత కాలము నువ్వు నేర్చుకున్న తర్వాత ఏదో ఒక సిచ్యుయేషన్ నీకు ఎదురైనప్పుడు నీ వాక్యము, నువ్వు నీ లోపల ఉన్న వాక్యము మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఎట్లా ఉంటది? నువ్వు దేవుడికి చాలా దూరంగా వెళ్తావు. After knowing everything also, you knowing the scriptures also, you are going contrary to God, means what shall we say? కదా. ఒకవేళ చాలా మందికి, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోవచ్చు. Some people believe and many may not. కదా. గమలీయేలు అంటారు కదా, అయ్యలారా ఈ మనుషులతో ఎందుకు పెట్టుకుంటున్నారు? మనుషుల నుండి వస్తే అది వ్యర్థమవుతుంది, దేవుడు నుండి వస్తే మీరు దేవుడితో పోరాడుతున్నారేమో ఆలోచించుకోండి అని అన్నప్పుడు ఈ రెండిట్లో ఒక్కసారి ఆలోచించుకుంటే, ఒక మనిషిలాగా మీతో ఆలోచించాను అనుకో, ఏమంటానంటే ఈ రెండు క్వశ్చన్స్ ముందు పెట్టుకున్నప్పుడు నేను దేవుడితో తిరుగుబాటు చేయకుండా ఉండటమే ముఖ్యము అని తీసుకుంటా, మనిషిని పక్కన పెట్టి. Gamaliel was quoting from Acts chapter 5 verse 38-39. If it comes from man, it will come to nothing. If it comes from God, you are actually contending with God. And if that's the case, two questions are kept before me. If it has come from God, rather let me keep quiet rather than contend. అంటే అపోస్తలుడైన పౌలు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఆ మంటలో మంట వేస్తూ ఉన్నప్పుడు ఒక పాము పట్టుకుని ఉంటది. In Acts chapter, the last chapter, you find that there is a viper that will bind Paul's hands or wrist. వాళ్ళందరూ ఏమన్నారు? ఇతను పాపాత్ముడు, అందుకనే దేవుడు శిక్షించారని అన్నారు. And they said, this man is truly a sinner. The sea he was able to escape, but now the serpent is going to bite him. ఎప్పుడైతే ఆ పాముని అగ్నిలో విదిలించిన తర్వాత, అమ్మో ఇతను నిజంగా ఇతను దేవుడు 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 అని అన్నారు. అంటే ఒక్కసారిగా అభిప్రాయంలో ఎందుకు మారుతున్నాయి అని అంటున్నారు. After the bite of the serpent on Paul, there was no impact on Paul. He could not die. The people said he is truly God. Why is that people are changing opinions immediately on them? ఎలైజా అడగలేదు, ఆ ఎలైజా చెప్పలేదా
ఎందుకు మీరు రెండు తలుపుల్లో ఉంటున్నారు? యెహోవా దేవుడైతే ఇటు రండి, బయలు దేవుడైతే అక్కడికి వెళ్ళనని క్లియర్ గా చెప్పాడు. ఎందుకు రెండు తలంపులతో ఉంటున్నారు? Elijah also was asking the same question. Why are you faltering between two opinions? If you're on God's side, come this side. If you're on the other side, go there. అలాగే యాకోబు కూడా ఏమంటున్నారు? ద్విమనస్కులారా మీ చేతులు శుభ్రపరచుకోండి అని అంటున్నారు. Even the book of James very clearly says, you double-minded people, cleanse your hearts and purify your heart. కదా, మరి ఎందుకన్నారు ద్విమనస్కులారా అంటే? సేమ్ ఇట్లాగే రెండు మనస్తత్వాలు. నీకు అంతా బాగుంటే దేవుడు, బాగోకపోతే దెయ్యం. If you like everything means you say it's God. If it's not means you say it's devil. అంటే నీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా Your entire life is gone to waste. ఇటువంటి ఈ గ్రహింపు అన్నది లేకపోతే మరలా ఆ వాక్యం చదవండి. Read that scripture verse again. 13 Acts 13. Acts Acts 13 verse 26 and 27. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక, ప్రతి విశ్రాంతి దినమున చదువుతున్న వచనములైనను గ్రహింపగా అంటే మీలాగానే వారు కూడా వారానికి ఒకసారి వచ్చి వాక్యాలు చదువుతూ ఉంటారు. Every Sabbath they were hearing the voices of the prophets. That is, they were able to hear the scriptures like అందరూ how we are వాక్యము hearing. ప్రకటిస్తూ ఉంటారు. Everybody preaches the word of God. మరి వాళ్ళు అక్కడ గ్రహించలేదు. But they were not able to understand. గ్రహించలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు? నెక్స్ట్ చదవండి. Because they did not understand, what did they do? ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనమును నెరవేర్చిరి. And they fulfilled them in condemning Jesus Christ. అంటే నువ్వు గ్రహించకపోవడం వల్ల, ఇప్పటికీ నువ్వు గ్రహించలేదు అనుకో, మరలా నువ్వు సిలువ వేస్తున్నావు అన్నది గుర్తు పెట్టుకో. Remember this, since you're not able to understand even now, you are the one who's crucifying Jesus Christ again. నెక్స్ట్ Verse 28. ఆయన యందు మరణమునకు తగిన హేతువు ఏదియో కనబడకపోయినను, అది మరణానికి తగిన హేతువు ఏది కనిపించలేదు. And though they could not find any cause for death, కనిపించలేదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక మనిషిలో తప్పు నువ్వు కనిపెట్టలేవు. you cannot find a mistake in a man. దావీదులో తప్పు కనిపెట్టడానికి ఏమీ లేదు కాబట్టి సాతాను ఈ విధంగా ప్రేరేపించింది. Satan was not able to identify any mistakes or fault in David, so he was enticing, inciting him to do this. దానియేల్లో కూడా తప్పు కనిపెట్టలేకపోయారు. ఏ విధంగా తప్పు కనిపెట్టడానికి చూశారు? The governors also were not able to find any mistake in Daniel, so they want to implicate him. How did they find fault? ఈ రోజు కూడా ఏ తప్పు కనబడుతున్నారు? Now also, what fault are you finding in ఏ others? తప్పు కనబడుతున్నారు? What are you finding fault in others? మరి తప్పు కనిపెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? What will happen if you are the person who's finding fault? దానియేలు మీద తప్పు కనిపెట్టారు. దానియేలు నీతిమంతుడు కాబట్టి ఎవరు అతని మీద నిందలు వేశారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి సింహపు బోన్లో వేయడం జరిగింది. Daniel was innocent, though he was falsely accused. The accusers were forced to be put into the lion's den, and the lions ate them up. అంతే. మరి ఇదే కదా జరుగుద్ది. ఇది ప్రతి జీవితంలోనూ, ప్రతి మనిషి జీవితంలోనూ జరుగుతుందండి. ఇది ఏంటంటే తరాలకి కూడా పాకుతుంది. This is what is happening to every person, and it is spreading on to the generations also. నేనేంటంటే ఇక్కడ ప్రేయర్ చేసి మిమ్మల్ని బయటకు తీసుకురాను, నీ నోటితోనే ఒప్పించి నీ నోటితోనే బయటకు తీసుకొచ్చే మార్గం నేను చూపిస్తున్నా. Here I will not teach you about prayers and pray for you, but rather the most important thing is make you understand, make you confess, and ensure that you come out of the clutches of your own. ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించాలా వద్దా అన్న డిసిషన్ దావీదు ముందుకు వచ్చినప్పుడు అతను నిర్ణయం తీసుకోవచ్చు. And definitely David could have taken a decision whether he wanted to take census or not when he was influenced by Satan. కానీ తీసుకోవచ్చు. He could have taken a decision. కానీ అక్కడ నిర్ణయం ఏంటి? దేవుడికి విరోధంగానే తీసుకున్నాడు But what decision he took? He decided to go against God. కదా. దేవుడు ఒక చిత్తము నీ జీవితంలో జరిగించేటప్పుడు, When God wants to do a will in your life, అది నీకు ఆ చిత్తం కూడా దేవుడు చేస్తున్నారనే నీకు చెప్తారు. and the Lord is going to tell you in advance that this is what I'm going to do. కానీ అది నువ్వే ఆపేసుకుంటావు. But you are the one who's stopping నీ it. తెలివితేటలతో నువ్వు ఆపేసుకుంటావు. You're stopping the will of God with your own understanding. ఆపేసుకుని ఏమని చెప్తావు? మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి చిత్తం అయితే జరగాలి కదా, ఎందుకు జరగలేదని ఎదుటి వాళ్ళకి క్వశ్చన్ వేస్తావు. And then you will question God and tell others that if it is the will of God, means it should have taken place in my life, isn't it? Why it didn't take place? మిరియాము రిసీవింగ్ నెగటివ్ గా ఉంది. In Numbers chapter 12, you find that Miriam's receiving it was not right. దాచేసి అబద్ధాన్ని ప్రెజెంట్ చేస్తుంది. She was hiding the truth and she was presenting falsehood. అలాగా నీ దగ్గరికి ఎంతమంది ట్రూత్ దాచేసి అబద్ధాన్ని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు నువ్వు పాలభాగస్తులు అవుతున్నావా, అహరోన్ లాగా పాలభాగస్తులు అవుతున్నావా లేదా అన్నది నువ్వు తెలుసుకోవాలి. How do you know that you are behaving like Aaron or Lord? Because Aaron just believed and he heard and he did not retaliate. He did not stop Miriam from blaming.
అంటే ఈ పండు తిన్న దినమున నువ్వు మరణిస్తావు అన్నానే గాని ఈ పండు ముట్టుకోవద్దని నేను చెప్పలేదు. The Lord God did not tell the day you touch this fruit you will die. Instead, He said the day you eat of this fruit you die. So why Eve quoted the other way? కానీ అవ్వ ఏది చెప్పింది, ఇది ముట్టొద్దన్నారని So కలిపేసింది. what did Eve say? She said the day you touch the fruit you will die. కానీ సాతాను చెప్పిందే జరుగుతుంది. But whatever Satan is telling, that what is taking place. మంచి చెడు రెండు ముందున్నప్పుడు మంచి దేవుడు చెడు సాతానైతే సాతాన్దే జరుగుతుంది. ఎందుకని ఒకసారి క్వశ్చన్స్ వేసుకోండి. Since God is good and Satan is evil, and whatever evil or whatever Satan tells only is happening, you need to think about it. అప్పుడు ఆలోచించండి, డిసిషన్ మీరు తీసుకోవాలి కదా. సాతాను కాదు, దేవుడు కాదు, అక్కడ నువ్వు బాధ్యులు. నీ ప్రతి వాళ్ళు కూడా నీ బాధ్యత నువ్వు వహించాలి అక్కడ. God has told you well in advance, so you have to take the responsibility to decide why you are inclining towards Satan. ఒలీవ చెట్టు యొక్క బాధ్యత తను స్వీకరిస్తుంది. Olive tree knows its responsibility very well. అంజూరపు చెట్టు బాధ్యత అది తీరుస్తుంది. The fig tree very well knows its responsibility and fulfills అంటే it. దేవుడు నీకు ఏ బాధ్యత అప్పగించారో అది నువ్వు తీర్చాలి. Therefore, whatever God has given you the అది responsibility, you have to ఇవాంజలిస్ట్ fulfill it. అయినా, 7 మెంబర్స్ అయినా, ప్రీస్ట్లు అయినా, ప్రాఫెట్స్ అయినా, ఎవరైనా సరే దేవుడు నీకు ఏది అప్పగించారో అది నువ్వు చేయాలి. Whether you are an evangelist or team 7 or a mother or a priest or a prophet, you need to fulfill that responsibility. కదా, అది మాత్రము దేవుడు చిత్తంతో నీకు అంగీకరించబడింది. And that has been given to you as a responsibility by మరి God. ఇక్కడ చూస్తే దావీదును రాజుగా అప్పగించినప్పుడు రాజుగా అతని ప్రజల్ని బాగు చేసే బాధ్యత అతనికి అనుగ్రహించబడింది. David, being a king, was given the responsibility of kingship. ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీలా నీకు అప్పగించిన బాధ్యతని నువ్వు జరిగించాలి. You being the head of the family or maybe a woman in the house, you need to take up the responsibility of whatever you have been given కానీ to. ఒక్కొక్క స్టెప్ మీరు చూసారనుకోండి, If you see each and every step, ఇక్కడ మీరు చూసారంటే నీకు దేవుడు తెలిసి ఉన్నాడు అని అంటే వాక్యం చెప్పేటప్పుడే నేను ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు మీలో ఉన్న ఆ తప్పు గాని ఆ పాపం గాని బయలుపరిచేటప్పుడు నువ్వు నిజంగానే దేవుడు నమ్మితే దాన్ని రిసీవ్ చేసుకుంటానికే ఇష్టపడతావు. దాన్ని స్టాప్ చేసుకో. if you really love God, you will receive every correction that comes to you. Every sin that has been highlighted concerning you, you will receive it. You will not retaliate. అంతే, నువ్వు రిసీవ్ చేసుకుంటావు. You will simply receive any correction that comes to you. అది చిన్న పాపమైనా కూడా నువ్వు వదిలిపెట్టవు. నీలో ఉన్నదాన్ని నువ్వు వదిలిపెట్టవంటే నువ్వు దేవుడి పక్షంలో నిలబడితేనే నువ్వు అటువంటి మంచి ప్రవర్తన కలిగి నువ్వు ఉంటావు. నీలో పాపం ఉండని కానీ నీలో ఉన్న తప్పు నువ్వు ఫైండ్ అవుట్ చేయడానికి ఇష్టపడతావు చూడు, అది చాలు నీ పక్షంగా దేవుడు ఉన్నాడని చెప్పడానికి. Even if you are sinning, but at the same time, if you're not realizing it's a problem, but if you're able to identify those problems, identify those sin, and if somebody tells you also you're able to correct, this clearly defines that you're on God's side. ఒకటి ఆలోచించండి, యోవాబుకి ఇది తప్పు కదా, దావీదు ఈ విధంగా చేయడం తప్పు కదా అని అతను చెప్పాడంటే యోవాబుకి దేవుని ఇంట్రడ్యూస్ చేసింది దావీదే. It was David who introduced God to Joab, but look at the way finally Joab had to find the mistakes of David. దావీదు నేర్పించడం వల్లే యోవాబుకి తెలిసింది. Joab knew God because of David's conduct and his attitude towards అందుకే God. చెప్పాడు, వీళ్ళందరూ నీ వాళ్ళే కదా, అయ్యా రాజా ఎందుకు మీరు లెక్కిస్తున్నారు, వీళ్ళందరూ నీ వాళ్ళే, మీరు ఎందుకు లెక్కిస్తున్నారు, దాని వల్ల గొప్ప సమస్య వచ్చి పడతాది అని చెప్పడం అన్నది జరిగింది. Joab was reminding David, telling that these are all your people, these are all your nation. Why do you have to count and bring yourself into trouble? కదా, ప్రతి సిట్యుయేషన్ కూడా ఏంటంటే మనం చేసే చిన్న పాపము, చిన్న తప్పు చిక్కుల్లో పడేస్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. We should know that our sin, even if it is very small in nature, can entangle us. అంతా అయిపోయిన తర్వాత నేను మీకు ఒక క్వశ్చన్ వేశాను అక్కడ. And after everything was over, I questioned you. కదా, దావీదు పాపం చేశాడు. David indeed sinned. ఆ పాపము దేవుడిదా, సాతానుదా, లేక దావీదుదా అని ప్రశ్న వేశాము. I asked you this question: who is responsible for it? Is it David or మీరు is it correct God answer or is ఇచ్చారు. it Satan? But you gave the right answer, mentioning David. దావీదుదే అని. You said it is David's sin. దేవుడు సహాయం చేస్తారు ఒకసారి, David helps. And God రెండోసారి helps. సహాయం చేస్తారు, God helps in one way and He helps the మూడోసారి second time. సహాయం చేస్తారు, God helps the third time also. నాలుగోసారి పనిష్మెంట్ ఇస్తారు. And the fourth time you don't heed, He will give punishment. కదా, ఇక్కడ దేవుడు ఎవరిని పాపం చెయ్యనివ్వడు అన్నది గుర్తుపెట్టుకోండి. Remember, God will not allow any person to be tempted. పాపం చేయడం ఇష్టం ఉండదు. God doesn't want anyone to sin. ఎవరి పాపానికి వారే బాధ్యులు.
Every person's sin is responsible by their own. మన పనేంటి ఆ పాపంలో వారు పడకుండా బయటికి తీసుకొచ్చే విధంగా మనం ఉంటాము. And what is your responsibility to ensure that the people do not sin or come out of their sinful అదే nature? విషయంలో సాతాను ముళ్ళు ఏంటి అని మీకు నేర్పించా Yesterday I taught you about what is the thorn in the flesh given by Satan. కదా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమన్నాను, మీకు దేవుడి చిత్తం కావాలా మీ చిత్తం కావాలా అని దావీదుని అడిగాను. And I asked you to David, do you want God's will or do you want your will to be కదా, నీ accomplished? ముందు 3 పెట్టేస్తున్నా. I kept you 3 options. ఒకటి, నీకు 3 సంవత్సరాలు కరువు కావాలా, Do you want 3 years of famine? 3 రోజులు నేను నా దూతతో కత్తివాత పడేటట్టు కావాలా, Do you want the 3 months of the 3 months of enemies 3 pursuing you? days 3 days of Lord's sword being upon you? 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరుముతున్నప్పుడు తరిమి నశించడం కావాలా? Or do you want 3 months of your enemies pursuing you and totally destroying you? అక్కడ ఆప్షన్ ఇచ్చేసాను. The Lord God has given the option. ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత ఏమైంది? What happened after the option was given? ఆప్షన్ ఇచ్చిన తర్వాత దావీదు నీ చేతిలో పడటమే మంచిది అని అన్నాడు. And when the option was given, David said, I am in great distress. It is good for me to fall in the hand of God rather than falling in the hand of human people. ఇందాక చెప్పినట్టు ఆ కీర్తన దానికి కరెక్ట్ గా సరిపోతుంది And here, Psalm 121 is correctly corroborating to the same. కదా. మీ చేతిలో పడటమే నాకు ఇష్టము, పగలు మీ చేతిలో నేనున్నానుకో, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు అన్నది దావీదుకు బాగా తెలుసు. According to 1 Chronicles 21 verse 13, when David said that it is good to fall in the hands of God, he said in Psalms 121 simultaneously telling that even in the day or the night it will not affect me. ఏ ఆపద, ఏ ప్రమాదము, ఏ దుర్శక్తులు కూడా నిన్ను ముట్టుకోకుండా చూస్తాను అని వాక్యం చెప్తుంది. The word of God says, no evil shall befall thee. నీ ఆత్మకు కూడా నేను కాపుదలగా ఉంటాను అని చెప్పాను నేను. And the Lord said, I will be guarding your souls also. ఇది దావీదుకు గుర్తుకొచ్చింది David knew this and he remembered this. కదా. ఇది గుర్తుకొచ్చి ఎవరి పాపానికి వారు బాధ్యులు, ఇంకెవ్వరు కాదు. You are responsible for your own sins. No one is ఎవరు ఎవరిని responsible. రక్షించలేరు. No one can save anyone నీ either. పాపానికి నువ్వే బాధ్యత వహించాలి. You have to take responsibility of your sin. ఇక్కడ దావీదు ఎప్పుడు దావీదు సెన్స్ లోకి వచ్చాడు? When did David come to his senses? తను అనుకున్నది జరిగిపోవాలి. ఫస్ట్ ఫోకస్ ఏంటి? తను అనుకున్నది జరిగిపోవాలనుకున్నాడు. His focus was it whatever thought came to him, it has to be accomplished. లెక్క జరిగించవలసింది అన్నాడు, లెక్కించేశారు. He wanted to take the numbering of Israel and he was adamant and he got it done. అనుకున్నది జరిగిపోయింది, అందులో దానినే పాపపు ఆనందం అని పేరు పెట్టాను. And that is a word called as the sin of pleasure or pleasure in sinning, and he did what he was కానీ desiring for. ఇక్కడ దావీదు యొక్క మనస్తత్వం ఏమంటే వెంటనే ఆ ఆనందం వచ్చిన వెంటనే మనసు కొట్టుకోవడం మొదలైంది. The moment he was able to derive pleasure of that sin, his heart became distressed. చాలా మంచిది ఇది, And this is a very good area, చాలా very good thought. మంచిది ఇది. And this is a very good thing. ఆ మనసు కొట్టుకోవడం అన్నది మొదలైన తర్వాతనే వెంటనే దావీదులో నేను మీకు ఇచ్చిన 7 పాయింట్స్ 4 కాదు 5 పాయింట్స్ కంప్లీట్ చేశాడు. And yesterday, not just 4 points, 5 points was accomplished. Not the pleasure in sin, but because he was greatly distressed the moment he came to know that he had the pleasure in పరిశుద్ధాత్మ sin. వెళ్ళలేదు. The Spirit of the Lord did not depart from him. పరిశుద్ధాత్మకి నీ హార్ట్ గురించి, నీ గురించి, నీ హృదయం గురించి పరిశుద్ధాత్మకి తెలియాలి. The Spirit of the Lord should know about your heart and your intentions of your heart very well. పరిశుద్ధాత్మ వెళ్ళలేదు, The Spirit of the Lord did not depart. పాపం చేశాడు David sinned, కదా. తన పాపం బయలుపరచబడింది. and David's sin was revealed. సాధారణమైన పాపమే, గర్వంతో పాపం చేసేసాడు. It was an ordinary sin, but actually it was a sin associated with pride and ego. వెంటనే ఏం చేశాడు? దేవుడు ఒక్కరే నన్ను విడిపించగలుగుతారు, ఈ ప్రపంచంలో ఎవరు విడిపించలేరని చెప్పేశాడు. And he immediately realized that only God can rescue him, bail him out, deliver him and redeem him, and no man can help him. అక్కడ ముఖ్యమైన విషయం అమ్మ, కీ పాయింట్స్ పట్టుకోండి మీరు. Catch hold of the key points there. దావీదుకి దేవుణ్ణి నమ్మినంతగా మనుషుల్ని నమ్మల. David so much believed in God, but he did not believe in humans. అది మీరు You తెలుసుకోవాల్సింది. should know that he did not నువ్వు believe in man, but దేవుణ్ణి believed ఎక్కువ in God. నమ్మవు అనుకో, మనుషుల్ని నమ్మలేవు. If your dependency is totally on God, you will not depend on any ఇప్పుడు man. ఏమైంది? మోషే గురించి మిరియం మాట్లాడింది. Miriam spoke against Moses in Numbers ఎవరి 12. దగ్గర మాట్లాడింది? And to whom she went and influenced? అహరోన్ దగ్గర She మాట్లాడింది. went and told this to Aaron. వాళ్ళ అండర్స్టాండింగ్ తో They మాట్లాడతారు. both speak, they speak with their own కానీ understanding. నేనేమన్నాను? But why am I teaching?
అక్కడ క్లియర్ గా అండర్స్టాండ్ చేశాను. I made you that clearly understood. మీలో ప్రవక్త ఉంటే మీతో దర్శనాలతో మాట్లాడినా, And the Lord was speaking, if there is a prophet among you, will I not rebuke speak in చేయలా. vision and dream? No, they were not rebuked immediately. ఫస్ట్ వాళ్ళకి అండర్స్టాండ్ చేశా. I make them understand. మీలో ప్రవక్త ఉంటే మీతో మాట్లాడినా అని అన్నారు. If there is a prophet among you, will I not speak in వాళ్ళు visions and ఏమన్నారు, dreams? దేవుడు మనతో మాట్లాడించలేదా అని అన్నారు. And what did Miriam says? Did not God speak to us also? కానీ నేనేమన్నాను, మీలో ప్రవక్త ఉన్న ఎడల దర్శనంతో మాట్లాడినా నేను, If there is a prophet among you, will I not speak in visions and dreams? నేను మీకు బయలుపరచనా? Will I not reveal? కానీ మీలాగా కాదు, But Moses is not like you. నా ఇల్లంతటికి నమ్మకస్తుడు అని అన్నారు. The Lord testified about Moses, telling he's found faithful in మీరు all ఎందుకు Israel. భయపడలేదు అని అన్నారు. Why you are not afraid to speak అని against my చెప్పి servant మీ మీద Moses? నాకు కోపం రగులుకుంది అని చెప్పి వెళ్ళిపోయారు. And the Lord said, I'm greatly angry against you, and he arose and he went away. కానీ మిరియాముకు మాత్రము ఇంకా ఆ రిపెంటెన్స్ అనేది రాలేదు కాబట్టి కుష్ఠ అనేది ఆమె మీదకి వచ్చింది. Since Miriam did not repent, the leprosy came upon her. కానీ అహరోను మీదకి వచ్చే లోపు, అయ్యో నేను విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించండి అని In అనేసాడు. Numbers 12:11, Aaron knew that he saw that and he said, I have sinned against you, Lord. అందుకే అహరోను మీదకి ఆ కుష్ఠపోటు రాల. That's a reason, because she realized Aaron was not afflicted with leprosy. పశ్చాత్తాపానికి సమయానికి సంబంధం లేదండి. Repentance and time frame is not నేను connected. మీ అందరికి అదే చెప్తా, ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వెంటనే మీరు క్లోజ్ చేసుకోలేదంటే దెయ్యం ఎంటర్ అవుతుంది అని చాలా సార్లు చెప్పా. ఇంకా చాలా మంది అది తప్పులు చేస్తున్నారు. I've told you this to so many people, that if you give time, the devil will enter and supersede what it has to do. So Kada. don't give time in doing anything which is good. నేను మీకేం చెప్పాను నిన్న, What did I tell you yesterday? దావీదుతో నీకు 3 సంవత్సరాలు కావాలా, 3 నెలలు కావాలా, 3 రోజులు కావాలా అని అతన్ని ఎందుకు అడిగిన, అతనంటే నాకు చాలా ఇష్టం. I love David so much, says God. That's the reason I gave him the options of 3 years or 3 months or 3 days. నాకు చాలా ఇష్టం, కానీ నా మాటకే నాకు ఎక్కువ విలువ ఉంటది. But whatever God tells, God gives importance to his word అంటే only. అది దావీదుకు కూడా బాగా తెలుసు. And David also knew this very well. మనుషులకి తెలియవలసింది ఇదే, And man should know about this. నేనంటే దేవుడికి ఇష్టమే, Yes, God loves me. దేవుడు నన్ను ప్రేమిస్తా. అందరూ అంటారు కదా, గాడ్ లవ్స్ మీ, గాడ్ లవ్స్ మీ అని అంటారు కదా. Everybody says God loves me so much. కానీ దేవుడు మాటకి ఎక్కువ విలువిస్తారని కూడా వాళ్ళు తెలుసుకోవాలి కదా. But మరి you should also know that God will give importance to his word rather than your word. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తావు, నీ ఇష్టంగా నువ్వు జీవించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మాట మాత్రమే నీ మాటకే విలువిస్తారు, నీ ప్రేమకు విలువివ్వరు అక్కడ. When you say you love God but do things contrary to God and do things on your own, and God will not give importance to that word of yours, Mane because eva God gives cheppanu importance to meeku. his word. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. In Psalms 91 verse 14, what did it say? Because you have set your love upon me, therefore I నా will deliver నామాన్ని you. మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి మీకు విడుదల దయచేస్తాను. Because you have known my name, therefore I will deliver you. అంతే, మీ ఇద్దరికి మన ఇద్దరికి కనెక్షన్ దాంతోనే ఉంటుంది. Our connection between God and human being is only between Psalm 91 దానితోనే 14. ఉంటుంది కనెక్షన్ Your అంతా. connection is how much you are loving God. కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించడం కన్నా మీరు నన్ను ప్రేమించడం చాలా ముఖ్యము. You loving God is more important than God loving you. ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్పేశాను. I told you this very clearly. దావీదు నిజమైన పశ్చాత్తాపంతో వచ్చిన తర్వాత కూడా అతను ఏమన్నాడు, నా పాపాన్ని పరిహరించండి, నా దోషం నుండి నాకు విడుదల తీసుకురండి అని అన్నాడు. And then when David realized his mistake, his prayer was very simple. He said, God, bail me out or forgive me of my iniquity also. కదా, అక్కడ ఏమన్నాడు దావీదు, ఏమన్నాడు, What did David say? నేను మీకు విరోధంగా, చూడండి 1 Chronicles 21 verse 8. 1 Chronicles 21:8 మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయం 8వ వచనం. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరింపమని దేవునితో మొరపెట్టగా, నేడు అను దినము ఉన్నప్పుడు పశ్చాత్తాప పడాలంటే దావీదు ఫస్ట్ ఏంటంటే పాపాన్ని ఒప్పుకున్నాడు. What was the first thing that David did? He accepted his sins. రెండోది ఏ విధంగా ఒప్పుకున్నాడు, Second thing is, in what way did he ఏ accept? విధంగా ఆలోచించాడు, ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా అతను జరిగించాడు, ఇవన్నీ కూడా అతను చెప్పి మరి ఒప్పుకోవడం జరిగింది. David was specifically confessing the way the thought occurred, the way he was meditating, the way he spoke, and the way he behaved. He was specifically mentioning all these things. కదా, అలాగ ఒప్పుకున్న తర్వాతనే ఏమైంది, నెక్స్ట్ వర్స్ చూడండి, 13th verse. Let's see verse 13. After him confessing, what happened? 13వ వచనం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను, యెహోవా మహా కృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. అయిపోయింది. అంటే ఈ మూడిట్లోనూ అతను ఏం ఎంచుకున్నాడు,
దేవుడి చేతిలోనే పడతాను అన్న వెంటనే 70,000 మంది మరణించారు. What did David choose? He said, "It is good for me to fall in the hand of God rather than falling in the hand of enemies." What happened after that? 70,000 people died. యెహోవా జీవము తోడు, యెహోవా జీవము తోడు అన్న మాటమ్మా నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు వరకు దానికి పని ఉంటుంది. I'm telling you, wherever it is mentioned in the Bible as the Lord God lives, that means that word is effective even now because God is alive. ఎందుకంటే ఈ రాజ్యము ఎప్పటికైనా తండ్రి చేతికి ఇచ్చేసే వెళ్ళాలి, అప్పుడే మహాశ్రమల దినములు మొదలవుతాయి. Because at any point of time, the kingdom has to be handed over God to Father. Therefore, only then the kingdom will come. రాప్చర్ సమయంలో తండ్రికి చూడండి, మొన్న చెప్పాను కదా నేను, 1 Corinthians 15 chapter లో తీసి చదవండి. I told you from 1 Corinthians chapter 15. 1 Corinthians chapter 15:24. అటు తరువాత ఆయన సమస్త ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. అంతే, తండ్రి ఏ విధంగా ఉంటారో మీకు మొన్న చూపించాను నేను. I told you about how God the Father would be. కాబట్టి రాజ్యం ఎప్పటికైనా తండ్రికి ఇచ్చేవలసిందే. At any point of time, the kingdom has to be delivered to God the Father. నేనేం నేర్పిస్తున్నాను? But what am I teaching you? నాతో పాటు మీరు వచ్చేయాలని నేర్పిస్తున్నాను. I'm teaching you that you should come along with me caught up in rapture. తండ్రికి రాజ్యం ఇచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఉండటానికి వీలు లేదు. You should not be in that kingdom when it has been handed over to God, పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు. because that is going to be punishment. Therefore, the Spirit of the Lord will not be there. Jesus will not be there. కానీ ఇక్కడ దావీదు ఎలా ఎంచుకున్నాడు? తండ్రి చేతిలో పడకూడదని ఎంచుకున్నాడు. And what did David decided? David decided that he should not fall in the hand of God for punishment. 1 Chronicles 21:8 కెళ్ళండి ఇప్పుడు. So let's read that verse once again. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా, మీకు నేనేమన్నా, నీ పాపం క్షమించబడతాది కానీ నీ దోషానికి క్షమాపణ అవసరం. What did I tell you yesterday? Your sins may be perhaps forgiven, not your iniquities. Not so easy. కదా. 1 John 5:16 Yes. చూడండి. తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా, అది తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవరైనను చూచిన ఎడల ఆ. అతడు వేడుకొనును. అంతే, ఎవరైనా చూస్తే తప్పక అతను వేడుకోవచ్చు. If anyone sees his brother sinning a sin which does not lead to death, he will ask and he will give him life for those who commit sin not leading to death. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. అంటే ఒక మనిషి పాపం చేసినప్పుడు ఆ పాపం తప్పు అని తెలుసుకున్న తర్వాత నువ్వు యాజకుడి దగ్గరికి గాని ప్రవక్త దగ్గరికి గాని మీరు వెళ్ళి, అయ్యా నేను ఈ తప్పు చేశానండి, నేను ఈ పాపం చేశానండి, నా కొరకు మీరు ప్రార్థన చేయండి, ఇంకెప్పుడు దీనికి నేను అవకాశం ఇవ్వనండి అన్నప్పుడు తప్పక నీ కొరకు ప్రార్థన చేస్తారు. నువ్వు మరల మరణం నుండి జీవంలోకి వస్తావు. You will come from the escape from the jaws of death to life when you go and confess your sins to a priest or a prophet. They have to definitely pray because you are genuinely repenting. కదా. నెక్స్ట్ చూడండి ఇప్పుడు. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలదని నేను చెప్పుటలేదు. అయిపోయింది. మరి ఏమంటారండి? మరి There is a sin leading to death. I do not say that ye should pray about it. What about this then? నువ్వు మరణకరము కాని పాపం చేస్తేనే వచ్చి ప్రవక్తల దగ్గర యాజకుల దగ్గర నువ్వు వేడుకొని, అయ్యా నేను తప్పు చేశా నాకు సహాయం చేయని అని అడిగితే వారు ప్రేయర్ చేయడం వలన నిన్ను యాక్సెప్ట్ చేయడం వల్ల నువ్వు ఆ ప్రాబ్లం నుండి బయటకు వచ్చేస్తావు. మరలా నీకు ఒక లైఫ్ వస్తుంది. If you go and ask forgiveness to a priest or to a prophet and they pray, only then you will come from death to life. మరి మరణకరము గల పాపము కలదు, వారి కొరకు వేడుకోమని అయితే నేను చెప్పను అని అన్నారు. And the Lord, and the verse also clearly says, I do not pray for those who are sinning that leads to death. నేను అనుకున్న మనుషులకి తెలియదండి. I'm telling you, people do not know this part of the scripture. తెలియదు, ఇదైతే నేను చెప్తున్నా. They do not know this. He said, ప్రత్యేకింపబడి ఉండటం చాలా it's ముఖ్యం. very important to consecrate yourself. లోకము కొరకు నేను రాలేదు కానీ లోకము నుండి ఏర్పరచబడి వారి కొరకు నేను వచ్చాను. The Lord said, I have not come for the world and I don't pray for the world, but I pray for the one who is separated from the world. ఒకప్పుడు దేవుడు ప్రేమించారు, ఇప్పుడు God loved the world. It's a past tense. Now what about now? భ్రష్టత్వానికి అప్పగించాను, భ్రమపరచు ఆత్మకు అప్పగించాను, మోసపరచు ఆత్మకు అప్పగించాను, సాతానికి అప్పగించాను. When you read Romans చెప్పలేదా? 1, మరి అప్పగించకూడదు కదా. మరి
Now, why is it that God has handed over to a debased mind, to a అప్పగించకూడదు కదా. deceiving spirit, and handed over to Satan? If that's the case, you should not be handed over, isn't it? సరే మన కోసం కాదు, బయట వాళ్ళ కోసం అనుకుందాం పోనీ. Okay, let's say for a moment it's not for us, it's for outsiders. వాక్యం నేను చెప్పా, వాళ్ళు చెప్తే వింటారని వాక్యమే చెప్తుంది. But the word of God says if you go and tell to them, they will listen perhaps, not వాళ్ళు you. వింటారు They will listen. కదా. ఫిలిష్తీయుడైన వాడికి ఒబెదెదోము ఇంట్లో దేవుని యొక్క నిబంధన బంధసం ఉంది, కానీ దావీదు భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. Obed-Edom, being a Philistine, the Ark of the Covenant was resting in his place. But on the other hand, David was scared to go take it from Blair. ఇది మీరు గ్రహిస్తేనేమ్మా, మీరు ఒక్క విషయం గ్రహించారంటే వాక్యం అంతా గ్రహింపు వచ్చేస్తుంది మీకు. If you understand at least one part of the scripture, you'll able to even nurture the other part. షలోమ్ ఆలేకే.